Hi, hello, namaste. Nenu me Praveen Kumar Ali. Easy Teach with Praveen channel ki swagatam. So we are in first class mathematics and this is English medium students. So we have already completed page number first 1, 2 and 3. Now we are focusing on page number 4 and 5. In this we are having some drawing activities. So ee drawing activities enduku present chestunnam anante manamu అందరి టెక్స్ట్ బుక్స్లోకి వెళ్ళి అందరినీ అబ్జర్వ్ చేయడానికి వీలుగా మనము ఒకటి ప్రజెంట్ చేసేసి దాన్ని వీడియోలో చూపిస్తూ ఉంటాం. సో అక్కడ స్ట్రెంత్ ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైతుందంటే అందరినీ అబ్జర్వ్ చేయడం కష్టంగా ఉంటుంది. ఒక 9, 8, 10, 15 లోపు అయితే మనం మేనేజ్ చేయొచ్చు, కానీ 20, 30, 40 ఉన్నప్పుడు ప్రాబ్లం అవుతుంది. అందుకని దీన్ని ఒక యాక్టివిటీ మనం చేసేసి ఎగ్జాక్ట్గా ఎంత చేసినప్పటికీ కూడా ఫస్ట్ క్లాస్ పిల్లలు ఏం చేస్తూ ఉంటారంటే మనకి ఎట్లా చేయాలి సార్, ఇది ఎక్కడ పెట్టాలి, అది ఎక్కడ ఉంది, ఏ పేజీ ఎలా చేయాలని అడుగుతూ ఉంటారు. సో అందుకని ఒకటి మనం చేసి ఉంచి అది మనం డిస్ప్లే చేసినట్టయితే మనం ఈజీగా నెక్స్ట్ అబ్జర్వ్ చేయడానికి వీలుగా ఉంటుంది. So that's why we are presenting the drawing activities also. We are not going to miss each and every any page in the textbook. ఏ పేజ్ కూడా మనం మిస్ కాకుండా మనము వెళ్ళిపోతూ ఉంటాం. సో రైట్, let us enter into the lesson without wasting our time. So right, good morning children. Right, we have already completed page number 2 and 3. My name is Praveen Kumar. I am working in MPPS Pedda Venkatagiri as a teacher. Right, okay. We are in first class mathematics, first chapter, and page number 4 and 5. We are going to page number 4 now. This is page number 4. In this page he have given us an activity. ఇక్కడ మనకు ఒక యాక్టివిటీ ఇచ్చారు. ఏం యాక్టివిటీ అని అంటే ఇది కలర్ చేయమంటాడు. ఏం చేయమంటాడు? కలర్. సో ఇక్కడ నేను మీకు కలర్ చేస్తాను, ఒకటి చేసి చూపించి మిగిలినది ఎలా చేయాలో చెప్తాను అనమాట. సో రైట్, ఏమి ఇచ్చాడు కలర్ చూద్దాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్, color the following flowers inside with red and outside with yellow. Inside with red and outside yellow. Inside మనం రెడ్ కలర్ వేయాలి, అవుట్ సైడ్ ఎల్లో కలర్ వేయాలంట. ఒకసారి ఈ కలర్స్ని చూద్దాం. మనం కలర్స్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి ఈజీగా ఉంటుంది. అండ్ ఈ కలర్స్ రైట్, ఇన్సైడ్ రెడ్ అండ్ అవుట్ సైడ్ ఎల్లో కలర్స్ అంట. చూద్దాం ఒకసారి దీని సైజ్ చూసినట్లయితే మనకి చూస్తుంది. రైట్, నౌ ఈ ఫ్లవర్స్ కనిపిస్తున్నాయి మీకు. ఫస్ట్ వన్ నేను చూపిస్తాను అండ్ నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు డూ, మీరు అది చేయాలి, యూ ఆర్ గోయింగ్ టు డూ. సో రైట్, దిస్ ఈస్ ద ఫ్లవర్. ఏమడుగుతున్నాడు? ఇన్సైడ్ విత్ రెడ్ అండ్ అవుట్ సైడ్ విత్ ఎల్లో. ఇన్సైడ్ అవుట్ సైడ్ అంటే ఏంటో మనం చూసాం కదా. సో ఆల్రెడీ ఇన్సైడ్ అవుట్ సైడ్ మనం చూసాం కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు ఇన్సైడ్ అనమాట. ఈ ఫ్లవర్కి ఇన్సైడ్ మనం ఏం కలర్ వేయాలి? ఇన్సైడ్ రెడ్. వెరీ గుడ్, ఇన్సైడ్ రెడ్ కలర్ ఇస్తున్నాం మనం. సో రైట్, ఇన్సైడ్ లోపల వరకు మనం ఏమేయాలి? రెడ్ కలర్ వేసేయాలి. బయటికి వెళ్ళకుండా జాగ్రత్తగా ఇలా మీరు ఒక్కొక్క దీన్ని ఏమంటారు? రెక్క అంటారు కదా. ఓకే, ఫ్లవర్స్ ఇన్సైడ్ మనము రెడ్ కలర్స్ వేసేస్తూ ఉండాలి. పై లైన్ బయట గీసేసుకొని జాగ్రత్తగా మీరు ఇలా గీసి, నేను ఒకటి తీసి చూపిస్తాను, మిగిలిన మీదంతా చేయాల్సింది. ఓకేనా? రైట్, చిల్డ్రన్ అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను ఎలా గీస్తున్నాను చూడండి. ఫస్ట్ యూ హ్యావ్ టు అబ్జర్వ్ కేర్ఫుల్లీ. నేను గీసిన తర్వాత మీరు గీయాలన్నమాట. ఓకేనా? దీనికి ఫ్లవర్కి ఆకులు లేదా రెక్కలు అంటాం కదా, రెక్కలు లాగున్నాయి కదా ఫ్లవర్కి. ఈ రెక్కలు మనము రెడ్ కలర్ వేయాలన్నమాట. ఓకే, చక్కగా మీరు నాలా కాకుండా మంచి గీస్తారంట కదా. సో ఇన్సైడ్ ఫ్లవర్కి ఇన్సైడ్ అవుట్ సైడ్ తెలుసు కదా. మనం ఇన్సైడ్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఏంటేంటి, కొన్ని బొమ్మల సహాయంతో ఆల్రెడీ వీ హ్యావ్ ప్రీవియస్లీ డిస్కస్డ్ అబౌట్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్. మనం ఆల్రెడీ ఇన్సైడ్ అంటే ఏంటి, అవుట్ సైడ్ ఏంటి చూసాము. మనకు ఒక డాగ్ ఇన్సైడ్ అండ్ డాగ్ అవుట్ సైడ్ ఉంది. అదేవిధంగా ప్యారెట్స్ కేజ్లో ఒకటి ఇన్సైడ్ ఉంది, ఒకటి అవుట్ సైడ్ ఉంది తెలుసు కదా మనకి. సో అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ఇన్సైడ్ విత్ రెడ్ కలర్ అండ్ అవుట్ సైడ్ విత్ ఎల్లో కలర్. సో రైట్,
ఇప్పుడు మనం ఇక్కడ ఇన్సైడ్ విత్ రెడ్ కలర్. ఇది బహుశా మనకి రెడ్ కలర్లో ఉండే ఫ్లవర్ ఏంటమ్మా తెలుసా మీకు? డూ యూ నో వాట్ ఈస్ విచ్ ఫ్లవర్ ఈజ్ ఇన్ రెడ్ కలర్? మీకు రెడ్ కలర్లో ఉండే ఫ్లవర్స్ పేరు చెప్పండి కొన్ని. వెరీ గుడ్, రోజ్, గులాబీ. ఓకే, ఎవరు చెప్పారు అక్కడ? మందారం. వెరీ గుడ్, మందారం. ఇప్పుడు మనము మందారం ఫ్లవర్ అన్నమాట. రైట్, ఎక్కడెక్కడ గ్యాప్స్ లేకుండా మంచిగా చక్కగా ఫిలప్ చేయండి. క్రేయాన్స్ కానీ స్కెచ్లు కానీ తీసుకోండి, మీకు కావాల్సిన క్రేయాన్స్ తీసుకోండి. రైట్, ఇలా ఇన్సైడ్ మొత్తం కూడా, ఇన్సైడ్ ఏ కలర్ చెప్పాము మేడం? ఇన్సైడ్ విత్ రెడ్ కలర్ అండ్ అవుట్ సైడ్ విత్ ఏమన్నాడు? అవుట్ సైడ్ విత్ ఎల్లో. రైట్, ఇప్పుడు మనం ఎల్లో కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. రైట్, అవుట్ సైడ్ ఎల్లో కలర్ అనమాట. అవుట్ సైడ్ ఎల్లో కలర్ వేసుకోవడానికి మనం ఇప్పుడు చూస్తున్న ఈ బాక్స్ నిండా మనం ఎల్లో కలర్ వేసుకోవాలి. ఈ ఎల్లో కలర్ రాయడానికి ఇలా లైన్ గీసుకొని, ఓకే, సో ఇలా ఫస్ట్ బార్డర్లో లైన్ గీసుకోండి. అవుట్ సైడ్ గీసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనకి లోపల బయటికి వెళ్ళకుండా ఉంటుంది లైన్. ఓకే, కేర్ఫుల్లీ చిల్డ్రన్, అటు ఇటు చూడకుండా, దిక్కులు చూడకుండా. రైట్, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఎలా గీస్తున్నానో అబ్జర్వ్ చేయండి. తర్వాత మీరు మళ్ళీ వీటికి గీయాల్సి ఉంటుంది. ఓకేనా? వెరీ గుడ్, మీరు చాలా చక్కగా చూస్తున్నారు. గుడ్. ఓకే, మీరు ఇంకా నాకంటే నీట్గా గీయాలంట. ఓకేనా? లోపలికి పడకుండా జాగ్రత్తగా గీయండి. దిస్ ఇస్ అవుట్ సైడ్ ద ఫ్లవర్ అనమాట. అవుట్ సైడ్ మొత్తం ఎల్లో కలర్ ఉంది కాబట్టి ఎల్లో కలర్ ఇలా మీరు గీసేయండి. గీసేస్తారా? ఇక్కడ గ్యాప్స్ కనపడకూడదు అనమాట. ఇలా కనపడకుండా ఫిల్అప్ చేసేయండి మొత్తం కూడా. ఓకే, నైస్. క్రేయాన్స్ అయితే ఈజీగా తిప్పచ్చు మీరు. రైట్, నా దగ్గర క్రేయాన్ లేదు, కలర్ పెన్సిల్స్ ఉన్నాయి, అందుకని ఇంత లేట్ అవుతుంది అనమాట. ఓకేనా? రైట్, మీరు రంగులు నింపిన తర్వాత ఆఫ్టర్ ఫిల్లింగ్ అప్ ద కలర్స్ యూ విల్ లైక్ దిస్, లుక్ లైక్ దిస్. దీన్ని ఈ రకంగా మనకు కనిపిస్తుంది. ఓకేనా? రైట్, సో ఇన్సైడ్ రెడ్, అవుట్ సైడ్ ఎల్లో కలర్ మనం కంప్లీట్ చేసాం కదా. ఇప్పుడు సేమ్ దీనిలాగానే ఈ 3 ఫ్లవర్స్ని మీరు చేసేయాలి. ఓకేనా? ఈ 3 ఫ్లవర్స్ని 1 2 ఈ ఫ్లవర్స్ అన్నిటికీ సేమ్ వేయాలి. ఇన్సైడ్ రెడ్ కలర్ వేయాలి అండ్ అవుట్ సైడ్ ఏ కలర్ వేయాలి? ఎల్లో. వెరీ గుడ్. అండ్ డ్రా ఎ బాల్ ఆన్ ఈచ్ బుక్. ఇక్కడ మనము ఈ బుక్ మీద ఏం చేయమంటున్నాడు? ఒక బాల్ గీయమంటాడు. ప్రతి బుక్ మీద బాల్ గీచేయాలి. ఓకే, నేను ఒక బాల్ ఫస్ట్ బుక్ మీద గీసిస్తాను, మీరు మిగిలిన అలా గీసుకోవాలి. ఇలా రౌండ్ గీసేయండి. రైట్, రౌండ్ గీసేసి దీన్ని ఇలా 2 గీతలు గీసేసినట్టయితే ఇట్స్ ఎ బాల్. ఓకే, అండ్ దీనికి మళ్ళీ మనం ఏం చేసుకుంటాము? కలర్స్. సో రైట్, ఇటు పక్క మొత్తం కూడా ఎల్లో కలర్ వేసేయండి, పక్క ఎల్లో కలర్ వేసేయండి. సేమ్ అక్కడ ఏ కలర్ ఉంటే ఆ కలర్ వేసేయండి. ఓకేనా? మధ్యలో ఏ కలర్ పెడుతున్నాడు? మధ్యలో ఏ కలర్ వేసాడు? రెడ్ కలర్. ఈ లైన్లో మనం రెడ్ కలర్ వేయాలన్నమాట. ఓకేనా? రైట్, ఒకటి నేను వేసా కదా, సేమ్ మిగిలిన అన్నీ కూడా మీరు ఇలాగే గీసేయండి. ఓకేనా? నెక్స్ట్ యాక్టివిటీకి వెళ్దాం. ఇప్పుడు మనం రేపు మీకు హోంవర్క్ అనమాట, ఖచ్చితంగా చేసి చూపించాలి నాకు. ఓకే,
నెక్స్ట్ యాక్టివిటీ చూద్దాం. Look at the picture of a glass given below. Draw another glass which is smaller than this one. మీకు బిగ్ స్మాల్ అంటే తెలుసు కదా, రైట్. ఇప్పుడు ఏమంటున్నాడు, స్మాలర్ దాన్ దిస్ వన్. ఇక్కడ ఒక గ్లాస్ ఇచ్చాడు, ఆ గ్లాస్ని మనం ఇక్కడ గీయాలంట, విచ్ ఇస్ స్మాలర్ దాన్ దిస్ వన్. దీనికన్నా కొంచెం చిన్న గీయాలి, ఓకేనా. ఫస్ట్ ఎలా గీద్దాం, సో రైట్ ఇలా సింపుల్గా మీరు గీసేయచ్చు. ఇప్పుడు చెప్పండి, విచ్ ఇస్ స్మాలర్. మన స్మాల్ కదా, రైట్. ఇది స్మాల్ గ్లాస్, స్మాలర్ గ్లాస్ ఇలా గీసేయాలి. సో ఆల్ ఆఫ్ యూ సేమ్ అదే రకంగా గీసేయండి, గీస్తారు కదా, రైట్. మళ్ళీ ఒకసారి మీకు ఎలా గీయాలి చూపిస్తున్నాను. ఇలా గీసేసి ఇలా 2 గీతలు గీసి ఇలా గీసేయడం. మీకు వీలుంటే కలర్స్ కూడా వేసుకోవచ్చు తర్వాత. దిస్ ఈజ్ ద స్మాలర్ గ్లాస్. స్మాలర్ అంటే చెప్పాను కదా మీకు ఆల్రెడీ, రైట్. నెక్స్ట్ లుక్ ఎట్ ద క్యాండిల్ గివెన్ బిలో. డ్రా అనదర్ విచ్ ఇస్ స్మాలర్ అండ్ థిన్నర్ దిస్ వన్. దీనికంటే స్మాల్గా ఉండాలి అండ్ థిన్నర్ అంటే ఇక్కడ చెప్పాను కదా, సన్నగా ఉండాలి, రైట్. బక్కగా ఉండాలి, థిన్. సో దీనికంటే చిన్నగా ఉండాలి, దీనికన్నా సన్నగా ఉండాలి. ఇది లావుగా ఉంది అండ్ ఇది స్మాల్గా ఉండాలి, ఉందా. ఇలా గీసేయండి, ఓకే. ఇంకా దీని పక్కన గీసుకోవాలంటే ఇలా గీసుకోవచ్చు, సన్నగా ఉంది అండ్ దీనికి ఇలా గీసేయండి, ఓకే, రైట్. దిస్ ఈజ్ స్మాలర్ అండ్ దిస్ ఈజ్ థిన్నర్ ఆల్సో, ఓకే, వెరీ గుడ్. సేమ్ ఇలానే మీరు అందరూ టెక్స్ట్ బుక్లో గీయాలి, గీసి టీచర్కి చూపించండి, ఓకేనా, రైట్. నెక్స్ట్ పేజ్కి వెళ్దాం. నెక్స్ట్ పేజ్లో మనం ఏమడుగుతున్నాడు, డ్రా ద పిక్చర్ ఆఫ్ అ బ్యాట్ విచ్ ఈస్ బిగ్గర్ దాన్ గివెన్ బిలో. ఇక్కడ బ్యాట్ ఉంది, దానికన్నా బిగ్గర్ బ్యాట్ గీయాలంట. మీకు తెలుసు కదా బిగ్గర్ బ్యాట్ గీయటం. సో రైట్, ఏం లేదు, బ్యాట్ సింపుల్గా గీయచ్చు మీరు. సో జస్ట్ ఇలా ఒక లైన్ గీయండి, ఓకేనా. తప్పపోతే ఏం పర్లేదు, ఇలా చెడిపేసుకోవచ్చు మనం. మీ దగ్గర ఎరేజర్ ఉంది కదా, ఎరేజర్తో చెడిపేసేయండి, రైట్, వెరీ గుడ్. ఇప్పుడు చూద్దాం, ఇక్కడ ఒక లైన్, ఇక్కడ ఒక లైన్, ఇప్పుడు చెప్పండి ఏది బిగ్గర్ బ్యాట్, రైట్. మనది బిగ్గర్, ఇది స్మాలర్, ఇది బిగ్ బ్యాట్. నెక్స్ట్ లుక్ అట్ ద నెంబర్ ఆఫ్ బెలూన్స్. డ్రా ద లెస్ నెంబర్ ఆఫ్ బెలూన్స్. ఇక్కడ బెలూన్స్ ఎన్ని ఉన్నాయి, ఎక్కువగా ఉన్నాయి. మనం చిన్న ఇంకా తక్కువ, లెస్ నెంబర్ అంటే తక్కువ ఉండాలి. మనం చెప్పుకున్నాం కదా లెస్ అంటే ఏంటో. సో బెలూన్ ఏం లేదు, ఇలా గీస్తే బెలూన్ అయిపోతుంది, ఓకే. ఇంకోటి, సో రైట్. ఇప్పుడు చెప్పండి ఎక్కడ లెస్ ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, మనం గీసినాయి లెస్ ఉన్నాయి. సో మనది లెస్ అనమాట. సో మనం 2 బెలూన్స్ గీసేసాం, పని అయిపోయింది, ఓకే. మీరు కూడా అందరూ టెక్స్ట్ బుక్లో ఇలాగే గీసేయాలి. అండ్ నెక్స్ట్ కింద ఏమంటున్నాడు, లుక్ ఎట్ ద నెంబర్ ఆఫ్ మ్యాంగోస్. డ్రా మ్యాంగోస్ విచ్ ఆర్ మోర్ ఇన్ నెంబర్. ఇప్పుడు ఈసారి ఏమంటున్నాడు, మోర్ ఇన్ నెంబర్. మోర్ అంటే తెలుసు కదా మీకు, ఎక్కువ ఉండాలి, రైట్, వెరీ గుడ్. సో ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నటువంటి మ్యాంగోస్ కన్నా ఎక్కువ గీయాలి. ఇదొక మ్యాంగో, మీరు మ్యాంగోస్ తింటారు కదా, ఇదొక మ్యాంగో. అండ్ ఇదొక మ్యాంగో, ఇదొక మ్యాంగో, రైట్. మోర్ నెంబర్, ఇక్కడ ఎక్కువ మోర్ ఎక్కడ ఉన్నాయి, మనం గీసినవి ఉన్నాయి, వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయా, మనం గీసిన మ్యాంగోస్ మోర్. సో రైట్, మోర్ మ్యాంగోస్ మనం గీసేసాం, మంది గీసింది రైట్ అనమాట. అండ్ నెక్స్ట్ డ్రా ఏ బాల్ అండర్ ద కాట్. ఈ కాట్ అంటే మంచం తెలుసు కదా, ఈ కాట్ అండర్ అంటే మీకు చూపించాను కదా కప్పు సాసరుతోని. సో రైట్, అండర్ అంటే ఎక్కడ గీయాలి, ఇక్కడ గీయాలి, ఇక్కడ గీయాలా, వెరీ గుడ్, కింద, వెరీ గుడ్. ఏం చేయమంటున్నాడు, బాల్ డ్రా చేయమంటున్నారు. సో బాల్ గుండ్రంగా ఒకటి తీసేస్తే బాల్ అయిపోతుంది. సో ఇక్కడ మంచం కింద మనకి అండర్ ద కాట్ ఏ బాల్, ఓకే. సో రైట్, ఇది ఒక బాల్ మనకి, దిస్ ఈజ్ ఏ బాల్. ఇంకా మీ స్మాల్ కావాలంటే ఇంకా స్మాల్ కూడా తీసుకోవచ్చు. ఇది ఒక స్మాల్ బాల్, పెద్ద బాల్ ఉంది అండ్ బిగ్ బాల్ అండ్ స్మాల్ బాల్, మీ ఇష్టం ఏ బాల్ అంటే ఆ బాల్ తీసుకోవచ్చు, ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ గీద్దాం. అండర్ ద బాల్ అంట, అండర్ ద కాట్ అంటే కాట్ కింద ఏం చేయాలి, బాల్ డ్రా చేయాలి, ఓకే, రైట్. వీఆర్ గోయింగ్ టు డ్రా ఏ బాల్ అండర్ ద కాట్. దిస్ ఈజ్ అండర్, అయిపోయింది, దిస్ ఈజ్ ద బాల్, ఓకే, రైట్, వెరీ గుడ్. And this is page number 4. With this we complete page number 5 also.
సో రైట్, మనం పేజ్ నెంబర్ 5 కూడా కంప్లీట్ చేసుకున్నాం. రేపు నెక్స్ట్ లెసన్లో కలుద్దాం. ఓకేనా? రైట్ చిల్డ్రన్, థ్యాంక్ యూ. ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాము? థిన్నర్, స్మాలర్, బిగ్గర్, అండర్, మోర్, లెస్. ఓకే, రైట్. Thank you very much for watching, and please subscribe my videos and don't forget to share this video. Thank you very much. Have a good day. Jai Hind.